ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. ఆ? గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. ఆ, చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, ఆ. నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. ఆ? కాదండి కదా. నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు సీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేనే హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి ఓకే. చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు ఎందుకు మిమ్మల్ని. ఎందుకు ఇలా చూడలేదు? అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్? సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది, చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే ఇవాల్టి నుంచి ప్రమోషన్స్ షురు షురు. లెనిన్ ఇన్ ఫామ్. ఆయన చూసా. క్రికెట్లోనూ ఫామే, చూసారండి ప్రమోషన్లో ఎంత ఫామే. ఎంత సైలెంట్గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది. కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదండి. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయి భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు డెఫినెట్గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి సరిపోద్ది. పెట్టుకో అక్కడే ఉన్నారు 50 ఓట్లు అక్కడే దొరికేస్తారు. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది, ఎస్ భారీ సెట్లు, ఎస్ అంతమంది ఆర్టిస్టులు, ఎస్ దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలా ఉండేది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి, ఇప్పుడు సార్ నాగార్జున సార్ చెప్పారు కదా, ఏంటి? ఇది మా భారత్ అని చెప్పి అన్నారు. ఆ, అది నేనన్నాను. ఓ మీరు అన్నారు కదా, సారీ. నేను అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది నేను ఫ్లోలో ఏదో అనేసాను, అది న్యాచురల్గానే వచ్చింది. ఓకే, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. డిస్క్రైబ్ చేయండి దాన్ని ఎలా. ఏం లేదు, నాట్ మై మన డైరెక్టర్ నందు తను ఆ రామాపురం ఊరి నుంచి వచ్చి అక్కడ ఆ రామాపురంలోనే ఒక చెట్టు కింద ఏదో కథ రాస్తాడు. ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరోయిన్ గురించి 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి, అవునండి, కురుక్షేత్రము ఇది అది అన్నీ యాడ్ చేసేసి, అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ ఇది. హలో, బాగున్నారా? బాగుందండి. ఆయన రండి కూర్చోండి, ఎంట్రీ చేయండి. నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్న ఎత్తిపోయింది. కూర్చోండి అన్న. సారీ ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్న. ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా. వద్దన్నాడు, మరి నేనేంటన్నాడు అన్నాడు. ఇప్పుడేంటి, ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే, నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి ఏంటిది నేను స్పెషల్ అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం అని పిలిచారన్న. ఆహా. విన్నాను, నిజం కాదు. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ తీసుకుంటే. నేనైతే వినలేదు. ఆయన లేడు, నేను వినలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలైపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ను పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే. శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్లో ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులో మాట్లాడి యాంకర్ అంటే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులో మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికల్.
నిన్ను నమ్మరు అది. సరే నువ్వు పామరం తిన్నామ్మా. సరే ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్ ఇప్పుడు చెప్పండి. అఖిల్ గారు చెప్పండి సార్. ఈ వచ్చారు భాగ్యశ్రీ గారు వచ్చారు. ஐயோ சார் என்னங்க எப்படி இருக்கீங்க நல்லா இருக்கேன் சூப்பர் తమిళ మాట్లాడుతున్నా ఆవిడ என்னங்க అని అంటుంది బాబు బేసికల్ ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అన్న పని చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి Okay. సిద్ధు గారు. Yeah. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ యువర్ మదర్ మరాఠీ. మరాఠీ. ఆస్కింగ్. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రాదు. మాట్లాడటం సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసింది. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సీను. లేదంటే వైర్లన్నీ పెట్టేది. వన్స్ అగైన్ వెల్కమ్ అన్న. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. నీకు ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము. తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్నీ నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది